హలో గాయస్ వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు మనం అమెజాన్ ప్రైమ్ వీడియోలో సైలెంట్గా రిలీజ్ అయ్యి ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి ట్రెండ్ అవుతున్న లేటెస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రైవ్ మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మన తెలుగు వర్సటైల్ యాక్టర్ ఆది పినిశెట్టి గారు హీరోగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో మన స్టైల్లో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల చాలా కొంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా స్టోరీలోకి వెళ్తే జయదేవ్ రెడ్డి ఒక పెద్ద మీడియా పర్సన్. తన లైఫ్ అంతా పక్కా ప్లానింగ్తో నడిచిపోతూ ఉంటుంది. కానీ సడన్గా ఒక అజ్ఞాత హ్యాకర్ జయదేవ్ లైఫ్లోకి ఎంటర్ అవుతాడు. అతని రహస్యాలన్నీ బయటపడతారని బెదిరిస్తూ ఒక డేంజరస్ గేమ్లోకి లాగేస్తాడు. ఇంతకీ ఆ హ్యాకర్ ఎవరు? జయదేవ్నే ఎందుకు టార్గెట్ చేశాడు? ఈ చేజింగ్ గేమ్ చివరికి ఏమైంది అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ పాయింట్ వచ్చేసి ఆది పినిశెట్టి పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోసాడు. హ్యాకర్తో మాట్లాడేటప్పుడు వచ్చే ఆ ఫ్రస్ట్రేషన్ కానీ భయం కానీ చాలా బాగా పండించాడు. ఇక సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే క్లైమాక్స్లో ఒక కేమియా ఉంది, ఒక మంచి పర్సన్ ఎంట్రీ. అది కనిపించేది కొద్దిసేపే అయినా సినిమా గ్రాఫ్ని ఒక్కసారిగా పెంచుతాడు. ఇక ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ కూడా వన్ ఆఫ్ ద హైలైట్. ఈ సినిమాకి అభినందన్ రామానుజం విజువల్స్ చాలా రిచ్గా ఉన్నాయి. లండన్ బ్యాక్ డ్రాప్ సీన్స్ అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో లుక్ తీసుకొచ్చాయి. ఇక ఫస్ట్ హాఫ్ ఈ సినిమాకి వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్. సినిమా చాలా రేసీగా వెళ్ళింది. సస్పెన్స్ బిల్డ్ చేయడంలో ఫస్ట్ హాఫ్ చాలా వరకు హెల్ప్ అయింది. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సినిమాలో హ్యాకింగ్ రిలేటెడ్ సీన్స్ చాలా వరకు లాజిక్స్ మిస్ అయ్యారు. కొన్ని సన్నివేశాలు అయితే చాలా సిల్లీగా కూడా అనిపిస్తాయి. ఇక హీరోయిన్ మడోనా సెబాస్టియన్ ఈ సినిమాలో ఆ క్యారెక్టర్కి అస్సలు స్కోప్ లేదు. తను ఎందుకు వస్తుందో ఎందుకు వెళ్ళిపోతుందో కూడా మనకు అర్థం కాదు. ఉందా లేదా అన్నట్టు అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ చాలా సాగదీసినట్టుగా ఉంటుంది. థ్రిల్లర్ సినిమాలో ఉండాల్సిన ఆ రేసీ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అది కంప్లీట్గా సెకండ్ హాఫ్లో మిస్ అయింది. ఇక ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి సంబంధించిన ఎడిటింగ్ సెకండ్ హాఫ్లో చాలా సీన్స్ ట్రిమ్ చేయొచ్చు, చాలా లాగ్ చేశారు. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా ఉండుంటే బాగుంటుందన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా యావరేజ్గా అనిపించింది. కొన్ని సీన్స్లో ఇంకొంచెం డెప్త్ ఉంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్ ఇంకా ఎలివేట్ అయ్యేదన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే ఆయన మేకింగ్ స్టైల్ బాగానే తీశారు, కానీ స్క్రిప్ట్ ఇంకా స్ట్రాంగ్గా డెవలప్ చేసి ఉంటే ఇంకొంచెం బాగుండేది అనిపించింది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ డ్రైవ్ అనే సినిమా ఒక యావరేజ్ సైబర్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఆది పినిశెట్టి యాక్టింగ్ కోసం కానీ క్లైమాక్స్లో వచ్చే ఆ ట్విస్ట్ కోసం కానీ ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. మీరు కనుక థ్రిల్లర్ సినిమాలకి బాగా ఇష్టపడే అభిమానులు అయితే లాజిక్స్ పక్కన పెట్టి చూస్తే ఈ సినిమా కొంతవరకు డీసెంట్ వాచ్ అనిపిస్తుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గాయస్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.